హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నాసిక్ సిటీ నుంచి మేము వెళ్తున్నాం, జీప్ తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి త్రయంబకేశ్వర్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. नासिक सिटी మేము త్రయంబకేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాం. गाड़ी में एसी नहीं है. ఈరోజు మా ఈ బ్లాగ్లో మీకు గోదావరి నది ఎక్కడ ఉద్భవించిందో చూపించబోతున్నాము. చూడండి, ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. పక్కకు వెళ్ళడానికి మంచిగా ఉంటాయి. అందరం బస్ ఆడ పెట్టి జీప్లో వెళ్తున్నాం. ఈచ్ పర్సన్కి 150 రూపీస్. ఒక బండ్లో 10 మంది వెళ్తున్నాం. ఒక బస్సు డ్రైవర్తో వెళ్ళి అయింది, ఒక జీప్ డ్రైవర్తో గొడవ అయింది. ఇంకో జీప్లో షిఫ్ట్ అయినాం. లొల్లి పడి మామూలుగా లొల్లి. బట్ ఇప్పుడు వెళ్తున్న మీద మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నిజమా నిజంగా మనం వెళ్తామని అనుకున్నాం, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ టూరు. అసలు మేము వెళ్దాం అనుకోలేదు. బస్ డ్రైవర్ సహకరించలేదు. బస్ అక్కడ పెట్టేసి జీప్లో వెళ్తున్నాం. చాలా రిక్వెస్ట్ చేసి ఇక్కడ జీబులు మాట్లాడుకున్నాము. మాస్క్ పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రీచ్ అయినాం. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళడం. లోపల దాకా గాడి వెళ్ళట్లేదు. మొత్తం షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి. బాగున్నాయి. ఇదే మందిర్ వచ్చేసినాం. త్రయంబకేశ్వర్ మందిర్ ఇదే. అదే త్రయంబకేశ్వర్ మందిర్. మందిరికి వచ్చేసినాం. ఇప్పుడు లోపలికి వెళ్తాం. గంగ దగ్గరికి వెళ్తున్నాం. ఇవన్నీ షాపింగ్ మాల్స్. హాయ్. ఇవే టెంపుల్. ఇది త్రయంబకేశ్వర్ టెంపుల్ దాటినాక అక్కడ ఉన్న గుండం కోనేరు. ఇందులో స్నానాలు చేసి దేవుని దర్శనానికి వెళ్ళాలి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా సూపర్గా ఉంది అసలు. ఇదే కోనేరు. ఇప్పుడు మేము కోనేరు దగ్గరికి వచ్చినాం. చాలా బాగుంది టెంపుల్. చూడండి, అసలు చూస్తుంటే మీకు కూడా అసలు ఇక్కడికి వస్తే బాగుండు, చూడాలి అనిపిస్తుంది కదా, అంత అద్భుతంగా. చాలా ఇది ఇక్కడ 1700 ఏళ్ళ సంవత్సరాల క్రితం నుంచి కట్టిన కట్టడాలు ఇవి. చాలా పురాతనమైన కట్టడాలు. చాలా సూపర్గా, చాలా అందంగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి.
సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా రండి. నాసిక్లోని త్రయంబకేశ్వర్లో ఇక్కడ టెంపుల్ ఉంటుంది, దర్శించుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంది, తప్పకుండా రండి. ఫ్రెండ్స్ ఇదే టెంపుల్. వాటర్ పైన చల్లుకొని చూసేసి వెళ్తున్నాం. చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ ఓల్డ్గా చాలా బాగా ఉంది. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. నాసిక్ దగ్గర టెంపుల్ సూపర్ ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ స్నానం అయిపోయింది, నీళ్ళు చల్లుకున్నారు. ఇది గణేష్ మహారాజ్. ఇక్కడ నుండి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలి. ఇంకా టైం అవుతుంది మనకు. కానీ ఈ లొకేషన్ చాలా బాగా సూపర్ అంటే సూపర్ నచ్చింది. అందుకే ఇక్కడ మీకు చూపెడదామని తీస్తున్నా. ఆ కొండలు, చుట్టుపక్కల ఇండ్లు, వాటరు, కోనేరు సూపర్ అంటే చాలా బాగుంది. అన్నాడు కానీ విని ఎరగని కొండ. అసలు ఎంత సాధ్యం, అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదు, చాలా కష్టం. అసలు ఈ కొండను చూడాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అదే ఈ కొండ. మేము పైకెక్కి చూపెడతాం. ఇక్కడ నుండి కొండపైకి మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఇవే ఆ మెట్లు. 600 అబోవ్ మెట్లు ఉంటాయంట, కానీ చాలా గ్యాప్ తర్వాత ఉన్నాయి మెట్లు. 600 కావాలంటే చాలా కష్టం. మెట్ల మధ్యలో టెంపుల్స్, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. మధ్యలో చిన్న చిన్న వాటర్ బాటిల్స్ కానీ, తినడానికి స్నాక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. మధ్యలో చాయ్ తాగడానికి కానీ. నడిచి చాలా అలసిపోయినాం, సో ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తాం. మెట్లు ఇప్పటివరకే చాలా అయినాయి. ఇంకోటి మహంకాళి టెంపుల్. వామ్మో, మెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కష్టమవుతుంది. కొండలు చాలా బాగా సూపర్ కనబడుతున్నాయి చూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇల్లు ఎలా ఉంది. ఇది చాలా పాతకాలం నాటి ఇల్లు, మట్టితో కట్టారు. ఫ్రెండ్స్ చాలా అలసిపోయినాం, ఘోరంగా. మెట్లు చాలా ఉన్నాయి, చాలా ఆయాసం వస్తుంది. ఇంకా పోవాల్సింది ఇంకా 50% ఉంది. చాలా నడిచాం, ఇంకా నడవాల్సింది కూడా చాలా ఉంది, వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇది కోనేరు. సీతమ్మ తల్లి, శ్రీరాముల వారు వచ్చినప్పుడు ఇక్కడ సేద తీర్చడం కోసం ఆగారంట. దీని గురించి రాగా మీకు రిటర్న్లో అన్నీ చెప్తాను. చూడడానికి బాగుండే కోనేరు. ఇది మధ్య చెట్టుకు కూడా ఒక ప్రత్యేకత ఉందంట, దాని గురించి కూడా నేను వచ్చేటప్పుడు వివరిస్తాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు అందరూ, సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాలి కాబట్టి తొందరగా వెళ్తున్నాం. చాలా ఆయాసం వస్తుంది నడిచి. దాని మధ్యలో ఒక బావి ఉంది, తాగడానికి వాటర్ చేరుకుంటాం నీళ్ళు పిల్లలు. చాలా దూరం నడిచినాం, చాలా అంటే చాలా అలసిపోయినాం. ఫ్రెండ్స్ ఇది గంగకు వెళ్ళడానికి దారి, వెళ్తున్నాం, చాలా అలసిపోయినాం. చూడండి ఇక్కడ ఇండ్లు చాలా ఉన్నాయి, చాలామంది ఇక్కడ నివాసం కూడా ఉంటున్నారు. చూడండి మేము నడవడానికి కష్టపడుతున్నాం, వాళ్ళకి అలవాటు కాబట్టి 2 బిందెల వాటర్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. చాలా సింపుల్గా వాళ్ళకి. మాకు నడవడానికి మాత్రం చాలా అంటే చాలా కష్టం అనిపిస్తుంది. చూడండి ఇల్లు ఎట్లున్నాయి. ఫ్రెండ్స్ అలసిపోయినాం, ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఆగినాం. ఈయన ఛాయ్ ఇస్తాండైతే ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ చూడండి ఎలా చేస్తున్నారో. ఛాయ్ అయితే చాలా సూపర్ ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. ఆ టేస్ట్ ఎట్టుంటుందో టేస్ట్ చేద్దాం.
అలసిపోయిండు శివ 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 పని అయిపోయింది పాపం చాలా అలసిపోయాను. ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఎత్తుకొని తిరుపతి పెట్టకుండా పోటీ కలిసిపోయాను అయితే. ఎవరన్నా అంత వచ్చి బాగా మమ్మల్ని ఎత్తుకెళ్తే బాగుండు అనిపిస్తుంది పైకి. తీసుకెళ్తారు పైకి. ताता क्या नाम है? तो ताता तुम्हारा नाम क्या है? देवा 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 सुखदेव सुखदेवा देवच देवा హాయ్ ఫ్రెండ్స్, ఈ గుట్ట చాలా పెద్దగా ఉంది. చాలా మెట్లు ఎక్కేసి వచ్చినాం. ఇంకెక్కడి కూడా చాలా ఉన్నాయి. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. కొండపైకి వచ్చినాం. లొకేషన్ అద్భుతంగా ఉంది. వావ్, గోదావరి వాటర్ ఇక్కడ నుండి వస్తాయి. గంగా బాటిల్ నింపుని వాటర్ మన బాటిల్ ఏది రమేష్? ఇది మన గోదావరి ఉద్భవించే ప్రదేశం అండి. నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడ గోదావరి పుట్టింది అంతా. ఇక్కడ ఈ అద్భుతమైన ప్రదేశం. బాటిల్ నింపి ప్రదేశం కోసం ఇంత దూరం వచ్చినాం మేము. లోయ లోపల నుండి వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ కోసం మేము అక్కడ నుండి కష్టపడి ఇంత దూరం వచ్చినాం. ఇక్కడ గంగా పునర్భవించింది. ఇక్కడనే ఉండి ఇక్కడికి వచ్చినాం. దేవతకు పూలమాల వేసినాం. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరుతాం. ప్రత్యేకించి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం. చాలా పవిత్రమైన అండ్ ఇక్కడ నుంచి గోదావరి పుట్టింది. చాలా మంది వస్తున్నారు. దర్శనానికి వెళ్తున్నాం. ఇది పార్వతి మాత టెంపుల్. ప్లేట్ గిడ పెట్టు ఫస్ట్. సైడ్ పెట్టు. అది పెట్టు, బట్టలు పెట్టు. అక్కడ కింద పెట్టు. అట్లా పెట్టు. పార్వతీ మాత దర్శనం కంప్లీట్ అయింది. అక్కడ టెంకాయ తీసుకున్నాం. ఆమె తీసుకున్న దాకా అది అసలు ఆగనేయలేదు. టెంకాయ అక్కడ పెట్టినా తీసుకురా. బాగానే ఉంటాయి, వాళ్ళు తీసుకుంటారు. ఇంతకుముందు కోతి నా పర్సు చోరీ ఏమైంది, జస్ట్ మిస్లా కోతి ఏం లేక ఇంతకు ముందు పర్సు చోరీ మీకోసం తొందర పడుతున్నాం, లేకపోతే అటు పోతుంది. బ్యూటిఫుల్ లొకేషన్. మొత్తం కొండలు, చాలా అంటే చాలా బాగా మంచిగా ఉంది లొకేషన్ ఇది. మన బస్ కాడ ఆయిల్ చూడు, వాళ్ళు కూడా వచ్చిండు, ఇప్పుడే ఏరుకున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. మొత్తం కొండ పైన ఇవి చాలా అంటే చాలా ఎంతో పెద్ద కొండలు ఇవి. కొండల పైన దేవాలయాలు, అద్భుతం, మహా వీడియో చేస్తున్నావా? దేవుని లోపలికి పోవాలంటే గుహలకి. వీడియో మొత్తం మాకు కూడా పెట్టు, యూట్యూబ్లో. ये जितना आपको शिवलिंग दिख रहा है यहाँ, ये सब 108 शिवलिंग भगवान यहाँ पर। ये पुरातन शिवलिंग 108 महादेव यहाँ। यह अहिल्या माता की मूर्ति है, गौतम ऋषि की पत्नी अहिल्या माता।
ये सामने शेषनाग है। अहिल्या गौतम ऋषि ने आप दोनों मिलकर 108 शिव जी की यहाँ पर पूजा किया है। अपने जो गोदावरी देखा वो गौतम ऋषि ने लाया गोदावरी, उसको गौतमी गोदावरी बोलता है। ये उसी समय के 108 शिवलिंग। अपने कोई फूल पुष्प लाया है क्या? फूल पुष्प अपने नाम से अर्चन हो जाएगा। एक मिनट हाथ में जल रखना, पीना नहीं, सब हाथ में जल रखो। में रखना। अभी सब बोलो आत्मलम फलम मम पुष्प अष्टोत्र लिंगाते यात्रा सकल सफल मनोकामना निश्चय रूपी गौतम ऋषि महापूजा चलिदान से छोड़ दो, तुमको में छोड़। अभी तीर्थ पी जाओ, ఇప్పుడు దాగుంది पी जाओ। తీర్థం తీసుకోవాలి ఇప్పుడు. चलो जो चढ़ने का కొండ లోపలికి వచ్చినాం. కొండ లోపల ప్రదేశం, లోపల దేవుడు నిర్మితమై ఉన్నాడు. ఇంతసేపు పూజ అయిపోయింది, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకో కాడికి పోతున్నాం. అక్కడ పైన ఇంకో టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తా, చూస్తూనే ఉండండి. బ్రో కొండ సూపర్ ఉంది బ్రో. అందులో పూజ చేస్తున్నారు. చాలా పైకి వచ్చినాం, చాలా అంటే చాలా పైకి వచ్చినాం. పైన చూసారు బ్రో, గుట్ట నుంచి పైకి, గుట్ట పైకి పట్టు సెల్ఫీ పెట్టి. ఆగు బ్రో, ఉన్నాయనుకుంటా. ఎట్లా అట్లా నేను తీస్తున్నా. కెమెరా వచ్చాయి డాడీ వచ్చారా? అదా అదా ఇక్కడ తిరుపతి కోసం ఆగినాం. తిరుపతి చాలా బాగా చేసి ఇస్తున్నారు. बहुत अच्छा है ना, बहुत अच्छा है. నింబు అంట చాలా బాగుంది. నడిచి అలసిపోయి ఉన్నాం కాబట్టి తాగేసరికి కొంచెం ఎనర్జీ వస్తుంది. ఫ్రెండ్స్, రిటర్న్లో చెప్తా అని చెప్పిన చూసినా ఇదే అది సీతాదేవి రాముడు. సీత దాహం వేస్తే రాముడిని అడిగిందంట వాటర్ కోసం. అప్పుడు రాముడు ఆ మధ్య చెట్టుకు బాణం వేసిండంట. బాణం వేస్తే ఆ మధ్య చెట్టు నుంచి వాటర్ వచ్చినాయి. ఆ వాటరే ఈ కోనేరు. ఎంతో పవిత్రమైన ప్రదేశం. మొక్కుకొని వద్దాం. సీతారాముడు దర్శనం. సీత కోసం వెంపర్లాడుతూ ఉన్నప్పుడు శ్రీరామచంద్రునికి దాహం వేసినప్పుడు ఈ యొక్క ఇక్కడ ఉన్న చెట్టు చూసారా, ఈ మధ్య చెట్టు, ఈ చెట్టుని రాముడు బాణంతో కొడతాడంట. అప్పుడు దాహానికి కావాల్సిన నీళ్ళు అనేది ఈ చెట్టు నుండి ఉద్భవిస్తాయంట. ఈ వాటరు అక్కడికి వెళ్ళి ఉద్భవించి ఇందులో ప్రవహిస్తాయి. సీత, శ్రీరాముడు, లక్ష్మణుడు ఆలయం ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇది గద. ఇగో చెట్టు నుంచి వాటర్ అనేది ఆ గుంతల నుంచి లోపలికి అట్లా వెళ్తాయి. అదే మధ్య చెట్టు. సూర్యనారాయణ మందిరం ఇది. దీని లోపలికి వెళ్తున్నాం. సూర్యనారాయణ మందిరం ఇది. లోపలికి పోవాలి బ్రో, చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది టెంపుల్. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. చూడండి, ఇందులో శివలింగం ఉంది. ఇది దియ్యలా చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఇక్కడ నంది ఉంది.
శివలింగం. టికెట్ తీసుకున్నాం, ఒకరికి 200 రూపాయలు తీసుకున్నారు. దర్శనం లోపల టెంపుల్ చాలా బాగుంది. దర్శనానికి అయితే లైన్లో వెళ్తున్నాం. ఎంత టైం పడుతుందో తెలియదు. ఇంతకుముందు ఫ్రెండ్స్ వెళ్ళారు, వాళ్ళకైతే 2 hours పట్టిందంట. ఫ్రీ దర్శనం అయితే 1 day పడుతుందంట. చాలా మంది క్యూలో ఉన్నారు. క్యూలో ఉన్నాం, చాలా మంది ఉన్నారు. అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ నేర్చుకోవాలి. ఓన్లీ గోపురం కోసం కట్టినారు. ఇదంతా టెంపుల్. టెంపుల్ లోపలికి ఇట్లా ఇది నుండి వెళ్ళాలి. ఇదంతా టెంపుల్ బయట ఆవరణం. చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు శివరాత్రి కోసం దీనికి మొత్తం లైటింగ్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. శివరాత్రి అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. జ్యోతిర్లింగం ఉంది లోపల. జ్యోతిర్లింగాన్ని చూడడానికి వెళ్తున్నాం. చాలా పురాతనమైన దేవాలయం ఇది. దీనికి 1800 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది. ఫ్రెండ్స్, టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. లోపల మొబైల్ అలౌ చేస్తలేరు, బట్ నేనైతే వెళ్ళి తీస్తున్నా. ఇప్పుడే లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. అది మొత్తం డైమండ్స్ లెక్క ఉంది. చాలా అద్భుతమైన లైటింగ్ ఉంది లోపల. చాలా రష్ ఉంది. ఇది టెంపుల్ లోపల చాలా మంది భక్తులు ఉన్నారు. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. మొత్తం డైమండ్స్ లెక్క ఉంది, మెరిచిపోతుంది. ఫ్రెండ్స్, ఇదంతా బయట టెంపుల్. బట్ ఈ టెంపుల్స్కి ఎప్పుడు కానీ పెయింటింగ్స్ వేయరంట. ఎన్ని సంవత్సరాలైనా అట్లనే ఉంటాయి. ఇవి రాతితోనే చెక్కబడినాయి. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్ అండ్ చాలా సంవత్సరాల కిందటిది ఈ టెంపుల్. చాలామంది భక్తులు ఉన్నారు. శివరాత్రి అయితే మొత్తం ఫుల్ బిజీ అయిపోతుంది. చాలా రష్ ఉంటుంది. దర్శనానికి కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుంది, సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా రండి. నాసిక్లోని త్రయంబకేశ్వర్ టెంపుల్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా పురాతనమైన టెంపుల్. చూడడానికి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. చాలా పీస్ఫుల్గా ఉంది. శివరాత్రి వస్తే మస్తు జనాభా ఉంటారు ఇక్కడ. లోపల శివలింగం ఉంది. చాలా అద్భుతమైన టెంపుల్. చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ టెంపుల్లో జ్యోతిర్లింగం ఉంది. చాలా అంటే చాలా సూపర్ ఉంది. 100% ఇందులో చూడదగ్గది ఏంటంటే జ్యోతిర్లింగం. శివుడు ప్రత్యక్ష రూపం ఇక్కడ ఉంటుంది, చూడొచ్చు. బాయ్ బాయ్, అయిపోయింది దర్శనం. ఇంతకుముందే దర్శనం అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, వెళ్తున్నాం. ఇవన్నీ షాపింగ్ మాల్స్. నైట్ టైం హ్యాండ్ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి చాలా. మొత్తం షాపింగ్ మాల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాం. నైట్ అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు.
రోడ్స్ అయితే పీస్ఫుల్గానే ఉన్నాయి. చూస్తూనే ఉండండి ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. చాలా అంటే చాలా అలసిపోయినాం. ఇప్పుడే తినడానికి ఇక్కడికి వచ్చినాం. ఓన్లీ వెజ్ ఉంది. ప్రజెంట్ అయితే చపాతీ ఫ్రెండ్స్ నైట్ అంతా జర్నీ చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ కడం వరకు వచ్చినాం. ఇది కడం ప్రాజెక్టు. అక్కడ గేట్స్ ఉన్నాయి. ఇది కాలువ అన్నట్టు. ఇందులో నుంచి వాటర్ అనేటివి పొలాలకు అటు ఇటు వెళ్తాయి. లొకేషన్ బాగుందని చెప్పేసి తీస్తున్నా. చూడడానికి నాకు నచ్చింది. సో మీకు కూడా చూపెడదామని చెప్పేసి వీడియోలో యాడ్ చేస్తున్నా ఈ లొకేషన్. కడం ప్రాజెక్ట్ దగ్గర. కడం ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంది. చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మేము వెళ్ళలేదు, మాకు టైం లేదు. సో దూరం నుంచి అయితే వ్లాగ్ తీస్తున్నా. ఎవరన్నా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి కడం ప్రాజెక్ట్. ఇంటికి బయలుదేరినాం. ఇంకో 5 అవర్స్లో చేరుకుంటాం. చీకటి అయితే మేము వెళ్ళేసరికి. కడం దాటినాం. జర్నీ చాలా హ్యాపీగా ఉంది. కంఫర్టబుల్గా వెళ్తున్నాం. మాకైతే ఇంతవరకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇంతకుముందే లంచ్ చేసాం. ఫ్రెండ్స్ మీరు రావాలనుకుంటే మంచిగా వెహికల్ తీసుకొని వచ్చి 5 days 4 days మొత్తం నీట్గా ఫస్టే ప్రీపెయిడ్గా ప్లాన్ చేసుకొని రావాలి టూర్స్కి. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే మనం ఏం చూడలేము. ఎందుకంటే ఏం అనుకోము, ఏం వస్తాయి ఏముంటాయి మనకేం తెలియదు. సో వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఏ చూడాలి, ఎక్కడ లంచ్ చేయాలి, ఎక్కడ ప్రతిదీ ప్లాన్గా వస్తే ప్రీ ప్లాన్గా వస్తే టూర్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. వచ్చే వాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకొని రండి. చాలా అంటే చాలా బాగున్నాయి. లొకేషన్స్ చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. మేమంటే మేము ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే మాకు ఆగడానికి వీల్లేదు. మేము బస్సులో వెళ్తున్నాం. మాతో పాటు చాలామంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా మేము ఎక్కడ ఆగలేదు. సో డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. చూస్తూనే ఉండండి ప్రశాంత్ యాదవ్ వ్లాగ్స్. ఇంకా మరిన్ని కొత్త వీడియోలు తీయాలంటే మీరు అందరూ చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.